హలో అండి. ఈరోజు మొత్తము సాటర్డే కదా గార్డెన్ అంతా క్లీన్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. అది. కొంచెం వర్షం పడితే కథము మొత్తం ఇదైపోతుంది. అదిగోండి అసలు ఎంత మంచిగా తెల్లగా ఇదైపోయింది. ఇంకా ఈరోజు చాలా హార్వెస్ట్ ఉన్నాయి. స్టార్ట్ చేద్దాము. ఇప్పటి నుంచి మనం వెయిట్ చేసేటివి కూడా హార్వెస్ట్ ఉన్నాయి. సో నేను మీ మధు, వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఇదిగో చూడండి, నేను చెప్పాను కదా ఇంకో ఎంత పూత వచ్చింది. మళ్ళీ చిక్కుడుగాయలు స్టార్ట్ అయిపోయినాయి మనకు. ఇదిగోండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ తోటి కొన్ని చిక్కుడుగాయలు కూడా వచ్చేసినాయి మనకు. తెంపుకుందాం, ఎన్ని వస్తాయో చూద్దాం. అసలు ఇది చూడండి ఎంత బాగున్నాయో. ఇంకో ఎంత బాగున్నాయి. ఇదిగోండి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసేటివి ఇవి. లాస్ట్కి హార్వెస్ట్ చేద్దాం. కొన్నే వచ్చినాయి చిక్కుడుగాయలు. ఏదన్నా ఏదన్నా దాంట్లో కలుపుకోవాలి ఇవి. ఇవి పురుగు వచ్చేసినాయి. చిక్కుడుగాయ చాలా పురుగు వచ్చేస్తాయి, కానీ దాదాపు మనకు కొన్నిటికే వస్తున్నాయి. ఇవి పాడేసి ఇదిగోండి, ఇది దొండపాదు మనకు. దొండకాయలు వచ్చేసినాయి. అయితే దీని గురించి చెప్తాను మీకు. ఇది ఇట్లా అని పైకి పారబెడితే అంత పైకి మనకు తెంపుకోనికి రాదు, కాబట్టి మళ్ళీ దీనికి ఏం చేద్దాము అనేసి అని ఆలోచించి ఇలా చేసామన్నమాట. సేమ్ పైన ఎలా వచ్చిందో అలాగే కిందికి కూడా కట్టేసుకున్నాను ఇలా. ఇప్పుడు ఈడ ఇలా బారిపోతుంది, మనం ఈజీగా తెంపొచ్చు ఇలా. ఇంకో చూడండి ఎన్ని గనం వచ్చినాయి దొండకాయలు. ఇది మన గార్డెన్లో ఫస్ట్ టైం దొండకాయలు రావడం. తర్వాత ఇక్కడ చిక్కుడుకాయలు తెంపుకుందాం ఫస్ట్. చిక్కుడుకాయలు చాలా కొన్నే వచ్చినాయి. నేను ఇన్ని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఎందుకంటే మొన్ననే అసలు ఒక 2 వీక్స్ బ్యాకే చాలా వచ్చినాయి, కాబట్టి ఇంత జల్దీ మళ్ళీ వస్తుందని అనలే. ఏదైనా కానీ మనకు కాత అయిపోయిన తర్వాత కట్టింగ్ అనేది మెయిన్. మనం ఎంత మంచిగా కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఆ ప్లేస్లో మంచిగా ఇగురు వచ్చేసి మనకు కాయలు వస్తుంది. చిన్న చిన్నవి తెంపుతలేనండి, కొంచెం పెద్ద అయినవి తెంపుతున్నాను నేను. గింజలు పెద్ద అయినాయి. గార్డెన్ క్లీనింగ్ అనేది అన్నిటికన్నా పెద్ద టాస్క్. నాకు ఎందుకంటే అట్లా పిచ్చి పిచ్చిగా ఉంచుకోబుద్ధి కాదు. చూస్తే మంచిగా ఇప్పుడు మనం ఇంటిని ఎట్లా పెట్టుకుంటామో అట్లా గార్డెన్ కూడా నాకు ఇంటితో సమానము. అట్లా అది ఎందుకంటే అట్లాంటి డెడికేటెడ్ ప్యాషన్ ఉంటేనే మనం చేసుకోవాలి. నీట్గా మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఎప్పటికప్పుడు చూసుకోవాలి, కేర్ చేయాలి అనేసి. ఇదంతా ఇదిగోండి టమాటా క్రాప్. ఇదంతా టమాటా ఆల్రెడీ 2 ఖాతాలు అయిపోయినాయి. నేను లేకుండే కొన్ని అంటే ఒక వేరే చిన్న పని పైన నేను 1 వీక్ అట్లా ఊరెళ్ళాను నేను. సో ఇంకా మా మమ్మీ ఏం చేసింది అని అంటే మొత్తం తెంపేసింది. అప్పుడు వీడియో చేయలేదు. సో దాదాపు తెంపినప్పుడల్లా 2 kgs అట్లా తెంపేసిండ్రంట.
అది తెంపిన తర్వాత మిగిలినవి ఇవి. ఇక సరే నాకు ఫస్ట్ అసలు టమాటోస్ నాకే తెంపుకోవాలని ఉండే, కానీ ఏం కాదు, మా మమ్మీ తెంపేసింది. సో హ్యాపీ. నెక్స్ట్ మనము వంకాయలు చేసుకుందాం. వంకాయలు కిందికని ఉండే కదండి, మొత్తము ఇలా కట్టేశాను నేను, ఎందుకంటే మొత్తం పరుసుకపోతుంది. ఇంకొకటి ఏంది అని అంటే ఇంకా కొంచెం అంటే విశాలంగా అనిపిస్తుంది నాకు, చెట్లకు తాక్కుంటా వెళ్ళడం అవుతుంది, మళ్ళీ కడుక్కొనికి వస్తలేదు టెర్రస్ అట్లా, అందుకని ఇలా కడిగేసుకున్నాం, కట్టేసుకున్నాం, సారీ. ఇదిగోండి చూడు పెద్దది. వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది. సో చాలామంది నాకు పర్సనల్గా అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు కానివ్వండి నా మెసేజెస్ పెట్టారు, ఎందుకు మీరు వీడియో చేయలేరు ఈ వీక్ది అని. సారీ అండి కొంచెం. కానీ ఇట్లా పెడితే నాకు కరెక్ట్ వెతుక్కోవాలి. ఇదిగోండి దీని లోపల దీనికి చూడండి. నేను ఎప్పుడన్నా ఒక 2-3 డేస్ అట్లా గ్యాప్ వచ్చింది అని అంటే ఫస్ట్ మా పిల్లల్ని వచ్చి కలిసిన తర్వాత డైరెక్ట్ నేను పైకి వచ్చేసి అది ఎట్లున్నాయి మొత్తం చెట్లు బాగున్నాయా, ఎక్కడన్నా ఎండకపోయినాయా అనేసి చూస్తాను. ఎందుకంటే నాకు మా పిల్లల తర్వాత ఇవే మొత్తం బేబీస్ నాకు. కొంచెం ఈ ఒక్క చెట్టు కొంచెం అట్లా ఎండకపోయిందంటే బాధపడతా ఉంటాను నేను. అది చూడండి ఆ రోజ్ చెట్టు కూడా అట్లనే అయిపోయింది, నాకు చాలా బాధ అనిపించింది అది అలా పండిపోతే. ఎండలు కూడా అలాగే ఉన్నాయి, ఎంతైనా మనం ఎవరికన్నా అప్పచెప్పి పోతే అట్లనే ఉంటుంది. పాపం మా మమ్మీ అస్తమానం పైకి ఎక్కలేదు, చూడండి ఇంకో సైజ్ చూడండి. అస్తమానం మా మమ్మీ పైకి ఎక్కలేదు. ఇక కొంచెం వాళ్ళకు ఎవరికన్నా అప్పచెప్తే వాళ్ళు మనంతా మంచిగా డెడికేటెడ్గా పోయారు, ఏదో మీద మీద పడతారు. మళ్ళీ నేను నిన్న వచ్చేసి అంతా మొత్తం మళ్ళీ కొంచెం సగం దాకా కడుక్కున్నాను, కానీ టెర్రస్ ఇంకా కడగలేకపోయాను ఎందుకంటే టైర్డ్ అయిపోయాను కాబట్టి. అందుకనే మార్నింగే మళ్ళీ చూసా, కానీ చాలా అసలు హ్యాపీగా వెల్కమ్ అయితే నాకు ఇవన్నీ ఎన్నిగానం అంటే వాళ్ళు తెంపేస్తూనే ఉండ్రు, నాకు మస్తు బాధ అనిపించింది. అయ్యో మొత్తం వాళ్ళు తెంపేసినట్టున్నారు, ఇంకా ఏం లేవు వెజిటేబుల్స్ నేను తెంపడానికి అట్లా అనుకున్నాను. కానీ నా కోసమని పాపం వాళ్ళకి ఎంత కావాలో అంత తెంపుకొని ఉంచిండ్రంట, ఎంత కావాలో అంత తెంపుకొని ఉంచిండ్రంట. అమ్మ నాకైతే ఇంకా మంచిగా హార్వెస్ట్ చేయడానికి ఛాన్స్ దొరికింది అన్నట్టుంది. అసలు వాళ్ళు తెంపిన తర్వాత ఇంకా ఇన్ని కన్నా మిగిలినాయంటే ఇంకా ఎంత వచ్చినాయో ఏమో. ఇదిగోండి బుట్టలు బుట్టలు నిండుగా వస్తున్నాయి, మళ్ళీ పెద్ద పెద్దగా. అసలు ఈరోజు అయితే జంబో హార్వెస్ట్. ఇదిగోండి మీరు చూడండి.
ఇంకో మనం ఇప్పుడు ఇంత బుట్టెడు వంకాయలు నింపుకున్నాం కానీ ఒక్క దాంట్లో కూడా పుచ్చు లేదు చూడండి. ఇంకో ఎంత మంచి ఇట్లా నిగనిగలాడుతున్నాయి అవి. ఇంగో ఇట్లా పచ్చియే తినాలనిపిస్తుంది. ఇప్పుడు పొడుగు వంకాయలు తెంపుకుందాం మనము. అసలు ఇంకో ఇవిటి సైజ్ చూడండి. ఎంత ఉన్నాయి? చేతికన్నా పొడుగు ఉంది. ఇవి ఇలాంటివి వదిలేస్తున్నాను. ఉత్త కొంచెం పొడవైనవి తెంపేస్తున్నాను. గుత్తులు గుత్తులు ఇవ్వండి. అటు సైడ్ వెళ్దాం. ఆఫ్ చేయండి. చేసిన అసలు సైజు భలే వస్తున్నాయి. ఇదిగోండి. ఇది చూడండి. ఇంకో ఎన్ని గుత్తులో ఇది. ఇప్పుడు టమాటా హార్వెస్ట్ చేసుకుందాం. ఇది టమాటాలు చాలా బాగున్నాయంట. నాటు టమాటాలు కాబట్టి బాగానే ఉంటాయి. చూడండి ఇంకా సైజు. టమాటాలు చూడండి ఎంత పెద్ద సైజు. క్లోజప్. సైజ్ చూడండి. ఇక్కడ తెంపుకుందాం. ఇంకా ఇటు పక్క ఇంకా ఇక్కడ గుత్తులు గుత్తులు ఉన్నాయి. పండినయే తెంపుతున్నాను. కొంచెం దూరంగా ఉన్నాయి కూడా తెంపట్లేదు నేను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడంటే అప్పుడు తెంపుకోవచ్చు వచ్చి. ఎడ్ సైడ్ ఇదిగోండి చూడండి. అసలు సైజ్ చూడండి.
ఇవి దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒక చిన్న రకము, ఒకటి పెద్ద రకం ఉన్నాయి. కొన్ని సాలడ్స్‌కి, కొన్నేమో ఇంకా దీనికి చూడండి ఎన్ని వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి చూసాం. ఒక చెట్టుకు 3, 4, ఒక్కొక్క చెట్టుకు 7, 8 వస్తున్నాయి మంచిగా. ఇంకా బుట్ట నిండా టమాటాలు, ఏవైనా బుట్ట నిండా వస్తున్నాయి. ఇక బుట్ట నిండా టమాటాలు వచ్చినాయి మనకు. సైజు పెద్ద పెద్ద సైజు. ఇప్పుడు దొండకాయలు, ఇది మన ఫస్ట్ హార్వెస్ట్. ఇదైతే కంప్లీట్ గార్డెన్లోనే ఫస్ట్ హార్వెస్ట్ ఇది. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఇది చాలా జల్దీ ఫ్రూట్స్ వచ్చినాయి మనకు. ఇవి సారీ వెజిటేబుల్స్ చాలా జల్దీ వచ్చినాయి. ఇది ఇంకొకటి పెన్సిల్ దొండ కూడా అటు సైడ్ పెట్టాను నేను. అది ఇంకా టైం పడుతుంది, మొన్ననే పెట్టాను. ఇదిగో దొండలు. పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి కూడా చాలా వస్తున్నాయి. నేను ఒక్క చేతిలోనే పట్టుకొని చూస్తా ఎన్ని వస్తాయో. అసలు చేతిలో పడతాయా? ఇదిగోండి సైజ్ చూడండి. ఇంకో ఎన్ని వస్తుంది. ఇదిగోండి సైజ్ చూడండి. ఇది ఒక్క చెట్టుకే ఇది. ఇదిగోండి ఒక్క చెట్టుకు ఎన్ని కనము. నాకు తెలిసి కిలో అన్నీ వచ్చిండొచ్చు పచ్చిమిర్చి. ఇంకండి ఎంత అసలు. ఇట్లా లావుగా. ఇంకో అన్నీ ఇట్లా గుత్తులు గుత్తులు ఉన్నాయి.
ఉమ్. పచ్చిమిర్చి తోట ఉన్న వాళ్ళు కూడా ఇట్లనే తెంపుకుంటారు కావచ్చు. ఇదిగో. బాబా ఎన్ని వచ్చినాయి. ఓ 2 హ్యాండ్స్ తోటి తెంపనికి వస్తుంది నాకు పచ్చిమిర్చి. ఇదిగోండి చూడండి ఎన్ని గనం పచ్చిమిర్చిలు. మనకి ఈరోజు అయితే జంబో హార్వెస్ట్ అన్నీ. పెట్టేస్తావారా? ఫాస్ట్ ఫాస్ట్. మనం పెట్టిన లెట్యూస్ ఇదిగో అవుతున్నాయి. ఇక్కడ టమాటాలు ఉన్నాయి. అసలు ఇదిగో చూడండి చుక్క కూర కూడా తెంపుకుందాము. మనం ఎన్ని కట్టింగ్స్ తీసుకుంటే అంత మంచిగా వస్తుంది చుక్క కూర. ఇది ఫస్ట్లో పెట్టిన చుక్క కూర. ఎవ్రీ వీక్ మనకు ఒక ఏదన్నా నాన్ వెజ్లకు పనికొస్తుంది. జస్ట్ ఇంకా నేను ర్యాండమ్గానే కట్ చేస్తాను మంచిగా. చాలా ఈడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఇది లేట్ వచ్చినాయి అన్నాను కదా ఆ వంకాయలు. ఇంక ఇక్కడ టమాటాలు కావాలి. ఇట్లా రండి ఒకసారి. అసలు ఎంత లావు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడు సైజ్ చూపి. ఇంత ఇంత లావు వస్తుంది. పైన ఉండాలి. ఇదే పెద్ద టాస్క్ ఇక నాకు. ఇది కిందికి దింపిద్దామంటే ఇప్పుడు దింపితే కష్టం అంట. ఏం డిస్టర్బ్ చేయొద్దు అన్న. ఇంకా ఎన్ని గుర్తులు చూడు. ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇవి తీగాయి అందుకని ఇట్లా లా ఉన్నాయి. బాస్కెట్. అమ్మో చాలా ఉన్నాయి ఇక్కడ. అవి ఉండని కొంచెం దూరం ఉన్నాయి. ఉండని. బెండకాయలు తెంపుకుందాం. బెండకాయలు మొన్ననే తెంపేసిండు అన్నారు. ఏమన్నా మిగిలితే తెంపేసుకుందాం.
ఇంకా బెండకాయలు అసలు ఎంత పెద్ద బెండకాయలు వస్తున్నాయి మనకు. ఇంకా లోపల ఇవి లోపలికి కనిపించవు వాళ్ళకు. ఇవన్నీ ఎవరు పెట్టిండ్రో వాళ్ళకే తెలుస్తాయి. ఈడ ఇది ఉంది చెట్టు అని ఎవరికన్నా అప్ప చెప్తే బెండకాయలు సైజు. అయ్యో ఇది ముదిరినట్టుంది. బెండకాయలు కొంచెము దురదలేస్తుంది స్కిన్. బయట చూడండి, ఇవి రెండు ఉంచుదాం. విత్తనాలకు వస్తుంది లోపల ఉన్నాయి. ఇవి ఓ టైప్ వంకాయలు అక్కడ పైన ఉన్నాయి. బెండకాయలు అయిపోయినాయి. ఇంకా ఇది స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. ఇదో టైప్. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి. ఇవి మనము లిల్లీస్ మొన్న పెట్టుకున్నాం కదా, అవి దాని అప్డేట్. ఇది పర్పుల్ కలర్, ఇక్కడనేమో ఎల్లో, ఇది కూడా ఎల్లో. ఈడ కొంచెం బయటకు వచ్చినాయి చూడండి. ఇది వైట్. ఇంకా ఇందులో వంకాయ దాంట్లో వైట్. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మన హార్వెస్ట్ జంబో హార్వెస్ట్. ఇది టేబుల్ కూడా సరిపోతలే, నెక్స్ట్ ఇంకొకటి ఏదన్నా వేరేది సెటప్ చేయాలి. ఈరోజు మనకు వచ్చినాయి బెండకాయలు. ఇవి పచ్చిమిర్చి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, పొడుగుగా ఉన్నాయి. ఇవి నాకు తెలిసి ఎంత ఉంటాయో నెక్స్ట్ టైం నుంచి మనము అది చూసుకుందాం, కూరగాయలు ఎన్నెన్ని వస్తున్నాయో అది కూడా. ఇవి వంకాయలు, పొడుగు వంకాయలు. ఇవి నల్ల వంకాయలు. నల్ల వంకాయల సైజు కూడా చూడండి. ఒక్కటి తెల్ల వంకాయ వచ్చింది. ఈ తెల్ల వంకాయ కూడా కాదు కానీ దాంట్లోనే ఒక వెరైటీ. కొంచెం చుక్క కూర తీసుకున్నాం. ఇది చిక్కుడుగాయ, మళ్ళీ కొత్తగా మొత్తం పూత వచ్చేసి దానికి వచ్చినది చిక్కుడుగాయ. టమాటాలు ఈరోజు మనకు ఫస్ట్. ఇవేమో పెద్ద కర్రీ టమాటోస్. ఇదేమో సాలెడ్స్కి కొంచెం చిన్న ఉంటాయి. నాటు టమాటాలలోనే సాలెడ్స్కి కొంచెం చిన్న టమాటోస్ ఉంటాయి. ఇది చూడండి అసలు ఎంత పెద్ద సైజు టమాటోస్వి ఇవి. ఇంకా దొండకాయలు, ఇవి మనకు ఫస్ట్ హార్వెస్ట్. అసలు కంప్లీట్ మధు స్మార్ట్ గార్డెన్లోనే ఫస్ట్ హార్వెస్ట్. ఇవి మనకు చిన్న తీగ కానీ మంచిగా వచ్చింది. దీని తీగ కూడా ఎట్లా కట్టుకోవడం అనేది నేను అక్కడ చూపిస్తాను, ఆ వీడియో కూడా ఉంది మీకు. ఇదండి ఈరోజు మనకు హార్వెస్ట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, టేబుల్ ఫుల్ నిండినందుకు. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్.